కానీ మేము అడుగుతున్నది రోజువారీగా హెడ్లైన్స్లలో గీ టైటిల్ రావాలని చెప్పే సోకు నీకు ఉంటుండొచ్చు, రోజు ఆ వార్తలు చూసి సంతోషపడుతుండొచ్చు, కానీ ప్రజలు మాత్రం దుఃఖిస్తున్నారు. ప్రజలు దుఃఖిస్తున్నారు. ఇలా అడుగుతున్నారు. నేను మొన్న పోతే ఒక 20 మంది అడిగినా ఏమైందంటే, సార్ తప్పు సార్, నువ్వు పట్టించుకుంటలేవు సార్, నువ్వు మా కరీంనగర్ జిల్లాలో వదిలిపెట్టిపోయినావు, నువ్వు పోయి హైదరాబాద్లో పడ్డావు, కష్టమవుతుందని చెప్తున్నారు అని 20 మందిని అడిగితే 19 మంది తప్పు చేస్తుంది సార్ గవర్నమెంట్ అంటున్నారు. అర్థం చేసుకో, నీ ఇంటెలిజెన్స్ ఎట్టిపోయింది, నీ ఆఫీసర్లు ఎట్టిపోయినరు, నీ కార్యకర్తలు ఉన్నారు, నీ నాయకులు ఉన్నారు, నీ గ్రామ రిపోర్ట్లు ఉన్నాయి. నువ్వు బీఆర్ఎస్ పార్టీని బోన్లో నిలబెట్టే ఉద్దేశంతో నువ్వు నిలబెడుతున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాదు, నువ్వు నిలబెడుతున్నది రేపు హైదరాబాద్ ప్రజానికాన్ని తాగే నీళ్ళు లేకపోతే నిలబెడతావు. నువ్వు బోన్లో నిలబెడుతున్నది ఉత్తర తెలంగాణ, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ప్రజానికాన్ని, నిజామాబాద్ ప్రజానికాన్ని నువ్వు రైతాంగాన్ని నిలబెట్టబోతున్నావు. రేపు తాగే నీళ్ళకి కాస్త ఇబ్బంది వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు దాడులు పక్కకు పెట్టు, విమర్శలు పక్కకు పెట్టు, ఎదురుదాడి ప్రజల గురించి ఆలోచించే నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. గుర్తుపెట్టుకో. ఇవాళ మమ్మల్ని బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఎట్లా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే రేపు ముందు తెలుస్తుంది బాబు. రేపు బీజేపీ రేపు ఏం చేయబోతుందో రేపు నీ కిందికి నీళ్ళు వచ్చినప్పుడు తెలుస్తుంది బాబు. ఇవన్నీ అధికారం ఉన్నప్పుడు అహంకారంతో ఏవి కళ్ళు కనబడకుండా అన్ని మాట్లాడతారు. ఇవాళ నీ వందిమా గాథలు ఆహా ఓ అంటారు. అంతకుముందు ముఖ్యమంత్రి కూడా గిట్లే అన్నారు. నీకెదురెక్కడ సార్, నీకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నీదే పోసారన్నారు. కథం పట్టించిండు. నీకు డోకా లేదు పోసారని చెప్పిండు. ఎంత ఉద్యమ నాయకులైనా ఎంత పని చేసినట్టు కనబడ్డా సందర్భం వస్తే పాతాళంలో పాతరేతర చరిత్ర మర్చిపోకు. నేను అంటున్నా, నా మీద మాట్లాడు కాదు, నువ్వు ప్రజలతో మాట్లాడు, ఇంజనీర్లతో మాట్లాడు, కాంట్రాక్టర్తో మాట్లాడు, పని చేయించే ప్రయత్నం చేయి. ఇవాళ నిజంగా నేను అంటున్నా, ఒక్క పంట వేస్తే రైతు సైకాలజీ ఎట్లుంటుందంటే, చివరికి పొట్ట మీదకి వచ్చినప్పుడు నీళ్ళు లేకపోతే, ఈనంగా నీళ్ళు లేకపోతే వచ్చే పంట 30,000 పంట అయినప్పటికీ కూడా 3 లక్షల రూపాయలు పెట్టి బాధిత అవుతాడు. దట్ ఈస్ ఫార్మర్ అంటోడు వ్యవసాయం చేస్తాడు. బిజినెస్ గురించి ఆలోచించాడు, లాభ నష్టాల పట్టిక గురించి ఆలోచించాడు. కళ్ళ ముందే తను వేసిన పంట ఎండిపోతే, చేతికి రాకపోతే దుఃఖిస్తాడు రైతు. గది రైతు సైకాలజీ. ఇవాళ ఈ లక్ష్మీ ఇవాళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మీ పాత ఏదైతే ఉందో, ఇవాల్టి ప్రాణహిత ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నేను అంటున్నా, ఒక్క తడికి నీళ్ళు ఇచ్చినా కూడా పంట బయటపడుతుంది. ఇవాళ వర్షాలతో, బాయిల నీళ్ళతో, బోర్ల నీళ్ళతో, చెర్ల నీళ్ళతో పంటలు నోటికాడికి వచ్చి ఒక తడి లేకపోతే ఎండిపోతాయి, 2 తడి లేకపోతే ఎండిపోతాయి. అలాంటి పంటలకు శ్రీరామ రక్ష ఈ ప్రాజెక్ట్. మేము అంటున్నాం, మొత్తమే ఇక ఈ వర్షాలు పడే ఈ చెర్లొద్దు, ఈ కుంటలొద్దు, ఈ సహజంగా వచ్చే నీళ్ళొద్దు, ఎత్తిపోద్దామని ఎవడ అంటాడా మూర్ఖుడు? అంటున్నది ఏంటంటే, ఇవన్నీ ఉండంగా కూడా చివరి వరకు పంట పండకపోతే రైతు అనేవాడు నష్టపోతున్నాడు కాబట్టి, 1,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నాడు కాబట్టి, రైతుల ఆత్మహత్యలని చెప్పి మనం చర్చించడం కాబట్టి, రైతు అడిచిన రాజ్యం బాగుపడదు కాబట్టి, ఎద్దడిచిన వ్యవసాయం బాగుపడదు కాబట్టి, రైతుల ఆత్మహత్య దేశానికి మంచిది కాదు కాబట్టి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయానికి ఎంత పెద్ద పీట వేసిందో మనం చూస్తా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ ఉన్న ఎరువులు సబ్సిడీ ఇస్తుంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారే స్వయంగా రైతుకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి ఇస్తాడు. ఇవన్నీ కూడా రైతు ఇలా మన దేశం ఇవాళ మన దేశం వ్యవసాయ దేశం. మన ఎకానమీ దాని మీద ఆధారపడి ఉంటుంది. 165% మంది ఇవాళకి కూడా గ్రామాలలో ఉంటున్నారు. వాళ్ళ కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, రైతులు కావచ్చు, రైతుల దగ్గర పనిచేసే కూలీలు కావచ్చు. వ్యవసాయం మంచుకుంటేనే బట్టల షాపు నడుస్తుంది, వ్యవసాయం మంచుకుంటేనే బంగాళ షాపు నడుస్తుంది, వ్యవసాయం మంచుకుంటేనే పిల్లల ఫీజు కడతారు, వ్యవసాయం మంచుకుంటేనే పెళ్ళిళ్ళు అవుతుంది. ఆ జ్ఞానం మీకు లేదు. వ్యవసాయం తప్ప మరో మార్గం లేదు. ఇవాళకి కూడా కోట్ల మంది ప్రజానికానికి అక్కడ చేసుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. గా భూతల్లి కదా నీళ్ళ కోసం అలనపడుతున్నది, గా నీళ్ళ కోసమే కదా నువ్వు రాజకీయం చేస్తున్నది. అందుకే వెంటనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమంగా ఆలోచిస్తానని చెప్పి అనుకుంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే బేజ్జాలు బంద్ చేసి రాజకీయాలు బంద్ చేసి తక్షణమే నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.